ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్యంలో రెండవ మాట చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండు. దేవుడు తోడుగా ఉండబట్టే భయంకరమైన శ్రమల కొలిమిలో కూడా యోసేపు సంతోషంగా ఉండగలిగాడు. అన్నలు ద్వేషించారు, అవమానకరమైన మాటలు నిందలు మోపి జైలు పాలు చేశారు. కానీ ఫలించే కొమ్మగా, ఓట యొద్ద ఫలించే కొమ్మగా యోసేపు ఎదగడం మనం చూస్తాం. పోతీఫరు దేవుడు యోసేపుకు తోడుగా ఉండుట చూచి, దావీదు విషయంలో కూడా చూడండి, సౌలుని దేవుడు విడిచిపెట్టట దావీదుకు తోడుగా ఉండడం సౌలు చూచి దావీదుకు భయపడ్డాడట. అవును, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతాడు. మనుషులందరూ ఒక వ్యక్తిని ఎంత కించపరిచినా, ఎంత అవమానపరిచినా, ఎంత కృంగదీయాలని చూసినా దేవుడు తోడుగా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. నిందలు, అవమానాలు, సమస్యలు ఏవి ఆ వ్యక్తిని కదిలించలేవు. కారణం ఏంటంటారా? దేవుడు తోడుగా ఉండబట్టి. ఎస్, దేవుడు ఎవరి జీవితంలో అయితే జోక్యం చేసుకుని ఆయన తోడుగా వస్తాడో వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడమే కాదు, అణచాలని చూసిన వారందరూ అవమానభరితులైపోతారు. నీ జీవితంలో ఎవరో నన్ను గేలి చేశారు, అవమానపరిచారు, కృంగదీశారు, నన్ను ఓడించాలని చూశారు, నా ఓటమికి కారణం వీళ్ళు వాళ్ళు అని కొంతమంది నేరారోపణ, నిందారోపణ చేస్తారు. నేనేస్తమా, దేవుడు నీకు తోడుగా వస్తే పాతాళపు శక్తులన్నీ ఏకమైన ఏసమెత్తు నిన్ను కదిలించలేవు. దైవజనుడు మార్టిన్ లూథర్ గారు అన్నమాట. ఈ పట్టణంలో, ఈ రోమ్ పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ల మీద పెంకులు, అప్పుడులో పెంకుటిళ్ళు ఎక్కువ ఉండేవి కదా, ఒక్కొక్క పెంకు ఒక దెయ్యమై వచ్చి నా ముందు కూర్చున్నా, నా ముందుకు వచ్చిన నేను మాత్రం వెనకంజ వేయను అన్నాడు. కారణం ఏంటనుకుంటున్నారు? ఆయనకి సైనిక సామర్థ్యం ఉంది, ఆయుధ సంపత్తి ఉంది, ధనరాశులు ఉన్నాయని కాదు, సాక్షాత్తు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే నిన్ను ఎవ్వరూ కదిలించలేరు. చదవబడిన వాక్యంలో ఏముందంటే, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండు. అప్పుడంటే ఎప్పుడు? నా వలన ఏమి విన్నారో, ఏమి నేర్చుకున్నారో, నా యందు ఉన్నట్టు మీరు ఏది చూశారో దాన్ని మీరు చెయ్యండి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. పౌలు యందు ఉన్నదేంటి? పౌల్లో చూసిందేంటి? పౌలు కలిగి ఉన్న దాన్ని ఈ ఫిలిప్పీలు ఏం కలిగి ఉన్నారు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, నా యందు ఉన్నదని మీరిప్పుడు వినినట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. ఆయనలో చూసింది, ఆయన ద్వారా విన్నది, ఆయనలో ఉన్నది ఏంటయ్యా అంటే పోరాటం. ఏ పోరాటము? దేవుని సత్యమును వ్యాపింపజేయడానికి సువార్త విశ్వాస పక్షమున అపోస్తలుడు పౌలు పోరాటం చేశాడు. ఏసమెత్తు తగ్గలేదు. ప్రపంచమంతా తనకు ఎదురై నిలిచినా సువార్త సత్యాన్ని నిలబెట్టడానికి, లేఖనములలో ఉన్న క్రీస్తును ప్రకటించడానికి అతడు ఉవ్వెత్తున లేచాడు కెరటంలా. కాబట్టి ఆ పోరాటం ఎవరైతే కలిగి ఉంటారో,
దేవుని సత్య స్థాపన కొరకైన పోరాటం ఎవరైతే చేస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు పాపకార్యాల్లో జీవిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతూ దేవుని ప్రణాళికను ఆపాలని ప్రయత్నం చేస్తే దేవునికి ఎలా తోడై ఉంటాడు మిత్రమా? దేవుడు నీకు తోడుగా రాడు. ఇది నాన్న, దేవుడు నీకు తోడుగా రావాలంటే నీవు అపోస్తులైన పౌలులా పరిశుద్ధత కొరకైన పోరాటం చేస్తూ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం కలగాలని, దేవుని ప్రణాళిక నెరవేరాలని అహర్నిశలా ప్రయత్నించు. సాక్షాత్తు దేవుడే వచ్చి నీ ప్రక్కన నిలబడతాడు. ఆయన నిలబడిన తర్వాత ఏ శక్తి నిన్ను కదిలించలేదు, ఎవరు నిన్నేం చేయలేరు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.